హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 40వ భాగం. క్షీరసాగర మథనం, హాలాహలము, లక్ష్మీదేవి, ధన్వంతరి, అమృత కలశముతో ఉద్భవం. దేవతలు దానవులు అమృతం కోసం సాగర మథనం ఆపకుండా చేస్తున్నారు. దూర్వాస మహర్షి దేవతలకు ఇచ్చిన శాపం హాలాహలముగా మారి బయటకు వచ్చింది. హాలాహల విషజ్వాలలు దేవదానవులను దహింపచేస్తూ ముల్లోకాలకు వ్యాపించసాగాయి. దేవతలు శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి వారిని శంకరుని అనుగ్రహం పొందమని చెప్పాడు. బ్రహ్మ, ఇంద్రాది దేవతలు కైలాసనాథుని స్తుతిస్తూ రక్షించమని ప్రార్థించారు. శంకరుడు ప్రత్యక్షమై హాలాహలం నుంచి లోకాలను కాపాడటానికి ఆ హాలాహలం ముద్దగా చేసి మృంగివేశాడు. పరమశివుని కంఠములో హాలాహలం బందీ అయి ఉండిపోయింది. ఆనాటి నుండి పరమశివుడు గరళ కంఠుడు అని పేరు పొందాడు. కంఠము నీలముగా మారడంతో నీలకంఠుడు అయ్యాడు. హాలాహలము బారి నుండి శంకరుని చల్లదనము కలిగిస్తూ ఉపశనం ఇవ్వడానికి చంద్రుడు శివుని శిరస్సును అలంకరించాడు. హాలాహలములో మిగిలిన అతి కొద్ది విషాన్ని సర్పశ్రేష్ఠులు స్వీకరించి కోరలలో ఉంచుకున్నారు. దేవదానవులు సాగర మథనం కొనసాగించారు. మదిరావతి అనే సౌందర్యవతి మదిర పాత్రతో, మదిర అనగా కళ్ళు, బయటకు వచ్చింది. దానవులు అది అమృతమని భావించి దేవతల కన్నా ముందుగా త్రాగేయాలి అని కళ్ళు కుండ లాక్కొని త్రాగేశారు. త్రాగాక మదిర అది కళ్ళు అని తెలిసింది. మత్తు వచ్చింది వారికి. దానవ శ్రేష్ఠులు వారిని మందలించి సాగర మథనం తిరిగి ఆరంభించారు. క్షీరసాగరము నుండి దివ్య వస్త్రాభరణాలు ధరించిన ధన్వంతరి అమృత కలశముతో బయటకు వచ్చాడు. దుర్వాస మహర్షి శాపముతో ధన సంపదలకు అధిదేవత అయిన మహాలక్ష్మి విష్ణువుకి దూరమై క్షీరసాగరములో నివాసముంది. దుర్వాస మహర్షి శాపము తొలగిపోవడముతో ఇప్పుడు ధన్వంతరి వెనుక పద్మాసీనురాలే శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరము నుంచి బయటకు వచ్చింది. బ్రహ్మాది దేవతలు మహాలక్ష్మికి స్వాగతం పలుకుతూ స్తుతించారు. ఆకాశము నుండి పుష్ప వర్షము కురిసింది. విశ్వకర్మ దివ్య రత్నాభరణాలు సమర్పించాడు. అష్టదిక్కుల నుండి దిక్పాలకుల సంకల్పముతో దివ్య దిగ్గజాలు అంటే ఏనుగులు ఉద్భవించి పుణ్య నదుల జలాలను తమ తొండాలతో స్వీకరించి లక్ష్మీదేవిని అభిషేకించాయి. మహర్షులు వేద గానముతో శ్రీ సూక్తాన్ని పఠించారు. బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహాలక్ష్మిని స్వీకరించమని ప్రార్థించారు. పూర్వజన్మలో లక్ష్మీదేవిని తన కుమార్తెగా పొందిన భృగు మహర్షి ఇప్పుడు లక్ష్మీదేవిని కుమార్తెగా తన సాగర గర్భములో దాచుకున్న సముద్రుడు వచ్చి శ్రీ మహాలక్ష్మిని శ్రీహరికి కన్యాదానం చేశారు. నారాయణుడు మహాలక్ష్మిని అనురాగముతో స్వీకరించి ప్రేమకు గుర్తుగా తన హృదయములో నిలుపుకున్నాడు. లక్ష్మీదేవి నారాయణులు అదృశ్యమయ్యారు. సాగర మథనం పూర్తి కావడముతో మహాకూర్మావతారం అదృశ్యమయ్యింది. వాసుకి, మంధర పర్వతాలు తమ నిజ స్థానాలకు వెళ్ళిపోయాయి. జరిగినదంతా చూస్తూ నిశ్చేష్టులైన దానవులు స్పృహ పొంది చుట్టూ చూశారు. ధన్వంతరి చేతులలో అమృత కలశము కనిపించింది. బలి చక్రవర్తి వద్దని చెబుతున్నా వినకుండా ఆ కలశం లాక్కొని దానవులు పారిసొప్పోసాగారు. బ్రహ్మ, ఇంద్రాది దేవతలు శ్రీహరిని అమృతాన్ని రక్షించమని ప్రార్థించారు. దేవతలను సదా కాపాడే శ్రీహరి చూపరులను మోహ మాయలో పడివేయగలిగే అద్భుత సౌందర్య రాశి అయిన జగన్మోహిని అవతారము ధరించి పారిపోతున్న దానవుల ముందుకొచ్చారు. జగన్మోహిని అద్భుత సౌందర్యానికి దానవులు మోహములో పడి చేష్టులుడిగి చూడసాగారు. దానవుల చేతిలోని అమృత కలశము తీసుకొని దేవదానవులకు అమృతం సమంగా పంచి న్యాయం చేస్తానని తన అంద చందాలతో, ముద్దు మాటలతో జగన్మోహిని దేవతలను, దానవులను చెరోవైపు కూర్చోపెట్టింది. దానవులతో దేవతలకు ముందుగా కొద్దిగా
పంచి మిగిలినదంతా దానవులకు ఇచ్చేస్తానని పలికిన మోహపు మాటలకు దానవులు సరేనని తలలు ఊపారు. అమృతం దేవతలకు పంచుతూ రాసాగింది. హిరణ్యకశిపుని పుత్రిక సింహిక కుమారుడైన స్వర్భానుడు జగన్మోహిని మాటలు నమ్మకుండా దేవరూపము దాల్చి సూర్య చంద్రుల పక్కన కూర్చున్నాడు. అమృతం పంచుతున్న జగన్మోహిని స్వర్భానుడి వద్దకు వచ్చి అమృతము చేతిలో పోయబోయింది. సూర్య చంద్రులు గుర్తించి అతను దేవత కాదని, మాయారూపి రాక్షసుడని, అమృతం పోయవద్దని అరచి చెప్పారు. జగన్మోహిని పోయకుండా ఆగింది. కాని ఒక్క చుక్క స్వర్భానుడి చేతిలో పడగా అతను నోటిలో వేసుకుని మృంగివేశాడు. గమనించిన జగన్మోహిని అయిన శ్రీహరి తన చక్రం ప్రయోగించి స్వర్భానుడి కంఠము మొండెము వేరు చేశాడు. అమృత చుక్క పడటం వలన 2 భాగాలుగా మరణించక అమరులయ్యారు. వారికి రాహుకేతులుగా నామకరణము చేసి నవగ్రహములలో స్థానము ఏర్పరిచారు. తమ రూపాన్ని బహిర్గతం చేసిన సూర్య చంద్రులను గ్రహణ సమయములో మృంగివేసే వరం రాహుకేతువులు పొందారు. జగన్మోహిని అమృత కలశము ధన్వంతరి చేతికి ఇచ్చి మాయమయ్యింది. అమృత పానముతో అమరులు బలవంతులమై దేవతలు దానవులను ఓడించి పాతాళానికి తరిమివేశారు. స్వర్గము తిరిగి దేవతలకు లభించింది. లక్ష్మీదేవి అనుగ్రహము చేత సిరి సంపదలు లభించాయి. మహాకూర్మావతారం జగన్మోహిని అవతారము ధరించి సిరి సంపదలు స్వర్గం ప్రసాదించిన లక్ష్మీనారాయణుని దేవతలు అనేక విధాలుగా స్తుతించారు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.